లోన్ యాప్కు యువకుడు బలి 3,000 కోసం వేధించిన ఏజెంట్లు డబ్బు కట్టకపోతే న్యూడ్ ఫోటోలు పంపుతామని మార్ఫింగ్ ఫోటోతో బ్లాక్మెయిల్ తట్టుకోలేక హైదరాబాద్లో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య. ఈ యాప్ లోన్లతోటి అనేక మంది జీవితాలు గందరగోళంలో పడుతున్నాయి. ఇట్లా స్మార్ట్ ఫోన్ తీసి ఇట్లా అంటే మీకు లోన్లు కావాలా, ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే చాలు 5 లక్షల లోన్ ఇస్తాం అని చాలా ఆకర్షణీయమైన ప్రకటనలు మన కళ్ళ ముందటే కనబడతాయి. మనం బెడ్రూమ్లో పడుకున్నా, మనం హాల్లో కూర్చున్నా, ఆఖరికి బాత్రూంలో కూర్చున్నా ఇట్లా ఫోన్ బట్టి ఇట్లా అంటే ఆకర్షణీయమైన లోన్లు, ఆకర్షణీయమైన యాప్ల ద్వారా మన కళ్ళ ముందట కనబడతాయి. వాటికి టెంప్ట్ అయి వాటి ఆకర్షణలో పడి మనము ఆధార్ కార్డు అప్లోడ్ చేసి ఆధార్ కార్డు మీద, పాన్ కార్డు మీద మనిషి ముఖం చూడకుండా, సంస్థ ఎక్కడున్నదో చూడకుండా ఇగో లోన్లు తీసుకుంటే ఇగో ఆఖరికి ఇక్కడికి అయితే మన పరిస్థితి. ఏదో వాడు ఎక్కడున్నాడో మనం ఎక్కడున్నామో, వాడు మన ముఖం తెలియదు, మనకు వాని ముఖం తెలియదు, పైసలు అయితే చేతిలో పడుతున్నాయి అని తెలిసి తెలియని పిల్లలు, యువకులు వీటికి ఆకర్షితులై ఆ లోన్లు ఆన్లైన్లో నుండే కథ మన అకౌంట్లో పడుతుంది. వాడుకున్నప్పుడు మంచిగా సంబరమే ఉంటుంది, కట్టుమన్నప్పుడే పని ఉంటుంది కదా చేతిలో, గందరగోళం అవుతుంది. వాడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ అంటాడు, టార్చర్ పెడతా అంటాడు. ఇప్పుడు అంతా ఆన్లైన్ మయమే కదా. ఆఖరికి నువ్వు పంపకపోతే నీ న్యూడ్ ఫోటోలన్నీ నువ్వు ఇట్లా దిగి ఓ అమ్మాయితోటి ఉన్నవని, నువ్వు ఒక అమ్మాయితోటి ఉన్నట్టు వాడే ఫోటోలు క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి మన స్నేహితులు ఎవరైతే ఉంటారో ఫేస్బుక్లా, ఇన్స్టాగ్రాములా, ట్విట్టర్లా పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మన ఫ్రెండ్స్కి ట్యాగ్ చేస్తారు వీళ్ళని. ఇక అది పరువు కిందికి వస్తుంది కదా. పరువు అయిపోయినప్పుడు ఇక ప్రాణం ఎందుకని ఇట్లా భయపడి చనిపోతారు. ఫేస్బుక్ల ద్వారా లోన్లు ఇస్తానంటారు, ట్విట్టర్ల ద్వారా లోన్లు ఇస్తానంటారు, ఇన్స్టాగ్రామ్ల ద్వారా లోన్లు ఇస్తామంటారు, ప్రైవేట్ యాప్స్ ద్వారా ఇంకా లోన్లు ఇస్తామంటారు. మరి ఇప్పటికే ఇలాంటి యాప్లు చాలా వాటిని ఇటు కేంద్రం కూడా రద్దు చేసింది. కానీ ఇంకా ఈ యాప్లు ఎట్లున్నాయి, ఆర్బీఐ అప్రూవల్ లేని ఏ యాప్ను కూడా నమ్మకూడదు అని ఆల్రెడీ కొన్ని ప్రభుత్వాలు కూడా నిర్బంధం విధించినాయి. కానీ మరి ఈ యాప్లు ఉన్నాయి. కేవలం 3,000 కోసం ఒక యువకుడి ప్రాణం పోయిందంటే చూడండి. 3,000 కోసం లోన్ ఇచ్చినోడు వేధించి ఒక యువకుడి ప్రాణం తీసుకునేటట్టు చేసిండు.